టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు 21 స్థానాలు వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో 21 స్థానాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలకి ఎక్కువ టికెట్లు ఇచ్చాడు అంటూ కూడా జనసేనాని మీద ఒక ఆరోపణ అలాగే కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారితో ఒకసారి అసలు ఈ లిస్టు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జనసేనాని అన్ని సీట్లు టీడీపీ వాళ్ళకే ఇచ్చాడు అనే వారి కోసమే ఈ పోస్ట్ అంటూ ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ పోస్ట్ ఏంటయ్యా అంటే 21 సీట్లలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళకి ఎక్కువ స్థానాలు కేటాయించారు అంటూ కూడా ఒక వార్త అలాగే కొన్ని ఆరోపణలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు టీడీపీ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చాడు, వైసీపీ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, కోర్ జనసేనలో ఉన్న లీడర్లకి జనసేనని ఎంతమందికి సీట్లు ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నెల్లిమర్ల ఇక్కడ కోర్ జనసేన పార్టీ అభ్యర్థికే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెల్లిమర్ల ఎవరు? శ్రీమతి లోకం మాధవి అక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇది కోర్ జేఎస్పీ కింద మనం చూడొచ్చు. పాలకొండ నుంచి ఫ్రమ్ టీడీపీ అంటే టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వైజాగ్ సౌత్ లో వైసీపీ నుంచి వచ్చినటువంటి వంశీ గారికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనకాపల్లి ఇక్కడ ఏంటంటే కొడతాల రామకృష్ణ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీకి కొన్ని రోజులు సపోర్ట్ చేశారు. ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన ఇన్యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. సో ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెందుర్తి ఇక్కడేంటి పిఆర్పీలో చేసిన అనుభవం అలాగే వైసీపీలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అభ్యర్థికి ఇక్కడ స్థానం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యలమంచిలి కూడా కోర్ జేఎస్పీలో పుట్టినటువంటి లీడర్కే అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిఠాపురం నుంచి కూడా పార్టీ అధ్యక్షులు అక్కడ పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ రాజానగరం నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కాకినాడ రూరల్ నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ పి గన్నవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అక్కడ పోటీలోకి దిగబోతున్నారు. నెక్స్ట్ భీమవరం చూసుకున్నట్లయితే టీడీపీ అంటే గతంలో ఆయన టీడీపీలో ఉండి ఈ మధ్య కాలంలో జనసేనలో చేరినటువంటి పి రామాంజనేయులు గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అతను కూడా ఇన్యాక్టివ్ గా ఉన్నారు గత 5 సంవత్సరాల నుంచి. సో నెక్స్ట్ నరసాపురం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికే టికెట్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డైరెక్ట్ గా బరిలోకి దిగబోతున్నారు. నెక్స్ట్ ఉంగుటూరు ఇక్కడ కూడా డైరెక్ట్ గా జనసేన అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు. పోలవరం నుంచి నెక్స్ట్ డైరెక్ట్ జనసేన అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. నిడదవోలు నుంచి కూడా జనసేన అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. అవనిగడ్డ నుంచి మాత్రం టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ జనసేన నుంచి సీట్ ఇచ్చి ఆయన్ని పోటీ నిలబెట్టారు. నెక్స్ట్ తెనాలి నుంచి చూసుకున్నట్లయితే అంటే జనసేనలో ఏటుగా ఉండేటువంటి అంటే పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకునేటువంటి వ్యక్తిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన తెనాలి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కూడా జనసేనలో అంటే జనసేన ఆవిర్భవించిన నుంచి కూడా ఆయన జనసేనతో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. నెక్స్ట్ తిరుపతి ఇక్కడ వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. రైల్వే కోడూరులో ఏంటంటే టీడీపీలో గతంలో పనిచేసి ఇప్పుడు జనసేనలో చేరిన వారికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇందులో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి 3 స్థానాలు అంటే ఓవరాల్ గా 21 స్థానాల్లో 14% అంటే 3 స్థానాలు టీడీపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా 3 స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే వైసీపీ నుంచి జనసేనకి వచ్చిన వాళ్ళకు కూడా 14% మందికి అంటే ముగ్గురికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మిగతా 15 స్థానాల్లో కోర్ జనసేన వారే పోటీ చేస్తున్నారు. అంటే 72% కోర్ జనసేనలో ఉన్నటువంటి లీడర్సే ఇప్పుడు ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు అంటూ కూడా మనకి ఈ సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్ గా ఒకసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, నెల్లిమర్ల నుంచి శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ గారు కాంగ్రెస్ వైసీపీ కూడా మద్దతుదారుగా ఉండేవారు. నెక్స్ట్ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ గారు, నెక్స్ట్ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు, ఈయన మళ్ళీ కోర్ కాదు
యలమంచిల నుంచి చూసుకున్నట్లయితే సుందరపు విజయ్ కుమార్ గారు, పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు, రాజోల్ నుంచి దేవ వరప్రసాద్ గారు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కోర్ వీళ్ళంతా కోర్ జనసేన. నెక్స్ట్ భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా టీడీపీ నుంచి 10 ఏళ్ళు సబ్దుగా ఉన్న వ్యక్తి టీడీపీ నుంచి వచ్చారు. నర్సాపురం నుంచి బొమ్మడి నాయకర్ గారు, నెక్స్ట్ ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు గారు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు గారు, నెక్స్ట్ తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసు, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు జనసేనలో చేరడం జరిగింది. జనసేనలో ఇప్పుడు అభ్యర్థిగా కూడా బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్ రావు గారు పోటీలో అయితే మార్చేశారు. కోర్ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నారు, వైసీపీ వాళ్ళకి కోవర్ట్ గా ఉన్నారనే ఉద్దేశంలో మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అరవ ఇంటి పేరు ఆయన చేయబోతున్నారు. తర్వాత బుద్ధప్రసాద్ గారు ఉన్నారు అవనిగడ్డకి సంబంధించి. అంటే ఓవరాల్ గా మీరు ఇక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ నెల్లిమర్రి నుంచి కూడా ఇక్కడ రైల్వే కోడూరు వరకు ఏవైతే స్థానాలు ఉన్నాయో ఆల్మోస్ట్ 21 స్థానాలు కూడా మీరు అన్నట్టు 72% ఎవరైతే జనసేన జెండా పట్టుకొని తిరిగారో, జనసేన కోసం హార్డ్ గా ట్రై చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఇదే ఆరోపణ టీడీపీ వాళ్ళకు కూడా ఒక ఆరోపణ వచ్చింది. బీజేపీలో ఇచ్చే ఈ లోక్సభ 6 స్థానాలు కూడా టీడీపీలో బలంగా పనిచేసిన వాళ్ళకి ఆ లోక్సభ 6 స్థానాలు కూడా ఇచ్చారనుకున్నారు మన సీఎం రమేష్ గారు అని, సుజనా చౌదరి గారికి కానీ. సో 1-2 ఉంటే ఉండొచ్చు కాక మిగతావన్నీ కూడా అలాగా ఆపాదించేలాగా చేయడము. ఇక్కడ కూడా కొంతమందికి ఏదైతే ఇప్పుడు వైసీపీ ఉన్నారు చూసారా, పెందుర్తి నియోజకవర్గం కానీ, అలాగే ఇంకెక్కడ సంథింగ్ ఇక్కడ తిరుపతి, ఇలాంటి విషయాల్లో ఏంటంటే గతంలో వాళ్ళు పీఆర్పీలో చేస్తూ ఆప్షన్ లేక వైసీపీలోకి వెళ్ళి బట్ కోర్ జనసేనగానే సీరియస్ గా పనిచేసిన వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెల్లిమర్ల నుంచి ఇప్పుడు కొత్తగా ఈ మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో, యలమంచిని ఇక్కడ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకోవాలి. అండ్ మోర్ ఓవర్ చాలా సీరియస్ గా పనిచేసిన వ్యక్తులు జనసేనకి, అటువంటి వాళ్ళకి కేటాయించారు. కొన్ని స్థానాల్లో ఇక్కడ కూడా ఎందుకు అవనిగడ్డ టీడీపీ లాంటివి ఇవ్వాల్సి వచ్చిందంటే, జనసేన టీడీపీ బీజేపీ కూటమి అయిన తర్వాత ఆ పర్టికులర్ స్థానంలో అక్కడ ఆయనకే సీటు కేటాయించబడుతుంది, ఆయనే మెంబర్ గా ఫిక్స్ అయ్యారు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఒక 2-3 స్థానాల వరకే. ఎందుకంటే అక్కడ అభ్యర్థి మార్చితే ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం కూటమే ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి టీడీపీ అభ్యర్థినే ఇక్కడ జనసేన తీర్థం పుచ్చుకునేలా చేసి ఆ జనసేన కేటాయించడం జరిగిందే తప్ప అది కూడా కాంటుబట్టి పొజిషన్ లో మాత్రమే. ఇప్పుడు అభ్యర్థి కీలకం. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, ఎర్రంనాయుడు వాళ్ళకి తనయుడు రామ్మోహన్ నాయుడు అనేవారు కీలకం, తప్ప ఫిక్స్. అక్కడ అదే స్థానం కానీ జనసేన కేటాయించారనుకోండి, అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు జనసేన తీర్థం పుచ్చుకునైనా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చేదేమో, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఇక్కడ కూడా అవనగడ్డ బుద్ధప్రసాద్ గారికి ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటంటే అక్కడ క్యాండిడేట్ ఫిక్స్, బట్ టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి జనసేన తీర్థం పుచ్చుకొని జనసేనకి కేటాయించేలా చేసి ఆ జనసేన స్థానం ఇచ్చారు. అలాగే ఇవ్వబడినవే ఇక్కడ టీడీపీకి. అలా అనుకుంటే పొత్తులో భాగంగా జనసేనకి 21 స్థానాలు వచ్చిన నేపథ్యంలో 21 స్థానాల్లో జనసేన ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో టీడీపీ వారే ఎక్కువ మంది ఉన్నారు అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆరోపణలో వాస్తవం లేదనేది ఈ లిస్టు ద్వారా మనం గ్రహించవచ్చు అంటారు. క్లియర్ 100%. ఎందుకంటే అలా అనుకుంటే వైసీపీ వాళ్ళు కూడా ఇవ్వకూడదు కదా. అవును, వైసీపీలో 3 వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటే వైసీపీకి అసలు ఇవ్వకూడదు, చెక్ పెట్టేయాలి కంప్లీట్ గా. మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా 3 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 14% కేటాయించినట్టే 21 స్థానాల్లో. కాబట్టి ఆ ఆరోపణ ఏదైతే ఉందో అది వాస్తవం కాదు. ఇక్కడ 15% వరకు వాళ్ళకి ఇస్తూ ఇక్కడ 3% టీడీపీలో చేసి గతంలో చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉన్నారని కాదు. అవును, గతంలో వైసీపీలో చేశారు, టీడీపీలో ఉన్నారు గతంలో, కానీ ఇప్పుడు వారు జనసేన పార్టీ తీర్థం ముచ్చుకొని జనసేనలోకి వచ్చిన తర్వాత వారికి అవకాశం అలాగే ఇవ్వడం జరిగింది. అవి కూడా గెలుపు గుర్రాలను కన్ఫర్మ్ అయిన తర్వాతే, సర్వే చేసిన తర్వాతే, అట్టడుగు వర్గాల్లో ఉండే కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే ఇవి ఫిక్స్ చేశారు. కాబట్టి ఆ ఆరోపణ అయితే మాత్రం నేను నమ్మట్లేదు. క్లియర్ గా మనకు కనబడుతుంది అభ్యర్థులతో సహా. ఓకే, సో అది కొట్టుపడేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.